వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ జ్యువెలర్స్, మిత్రా సూపర్ మార్కెట్ ప్రక్కన, జీటీ రోడ్, శ్రీకాకుళం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి. ప్రోటోకాల్ పక్కన పెట్టి ప్రజలతో మమేకమైన ముర్ము. మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబేనని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి. ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి చేపల వేటలో మృతి చెందిన 31 మంది మత్స్యకార కుటుంబాలకు మంత్రి చెక్కులు అందజేత. విశాఖ ఎక్స్ప్రెస్ రైళ్లు సాంకేతిక లోపం. 3.5 గంటలుగా నిలిచిపోయిన రైలు. నదీ తీరంలో మహిళలు పాడ్యమి పూజలు. నరసన్నపేట మండలం మడపం వంశధార నదీ తీరాల్లో మహిళలు మార్గశిర మాసం పాడ్యమి సందర్భంగా ప్రత్యేక పూజలు. ఇసుక ట్రాక్టర్ని ఢీకొని ఓ మహిళ మృతి. రాజం నుంచి చీపురుపల్లి వైపు వెళ్తున్న ఆమె స్కూటీని వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుమార్తె ఇతిశ్రీ ముర్ము ఇతర కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ భూ వరాహ స్వామిని దర్శించుకుని శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆమెకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకటయ్య చౌదరి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారి మూలస్తంభాన్ని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతిని వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ చైర్మన్, ఈవో శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను, 2026 క్యాలెండర్, డైరీలను అందజేశారు. రాష్ట్రపతి వెంట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులకు స్వర్ణయుగం ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే సాధ్యమైందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్యకారులకు స్వర్ణయుగం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే సాధ్యమైందని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ, మత్స్యకార, దాని అనుబంధ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉపాధి కోసం వెళ్లే వారిలో శ్రీకాకుళం మత్స్యకారుడు తప్పక ఉన్నాడని పేర్కొన్నారు. వారి తరాలను మార్చే దిశగా తమ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతుందని అన్నారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబేనని 2014-19 కాలాన్ని మత్స్యకారులకు స్వర్ణయుగంగా అభివర్ణించారు. హుదూద్, తిత్లీ, మొంతా తుఫాన్ వంటి ఏ తుఫాన్లు వచ్చినా తమ ప్రభుత్వమే అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ యాక్సిడెంట్ జరిగినా, ఎవరు అరెస్ట్ అయినా ఎవరున్నారంటే శ్రీకాకుళం మత్స్యకారులని ఇప్పటికీ చెప్తుంటే బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. అలాగని చెప్పి మైకు దొరికిందని అన్నీ చేసేస్తాం, అన్నీ చెప్పేస్తాం అంటే అది అవివేకం తప్ప వాస్తవం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. 2014, 2019 ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం, అందులో మత్స్యకారులకు ఒక స్వర్ణయుగం అని చెప్పి తెలియజేస్తున్నాను. పింఛన్ ఇచ్చాం 50 సంవత్సరాలు. ఎప్పుడైనా సరే సైక్లోన్ వచ్చినా, ఎప్పుడైనా తుఫాన్ వచ్చినా మీ అందరికీ 50 కేజీలు బియ్యం ఉచితంగా ఇంటింటికి తెచ్చి తీసుకోండి. ఆ రోజు హుదూద్ వచ్చినా, మన జిల్లాలో తిత్లీ వచ్చినా, అంతెందుకు నిన్న మొన్నొచ్చినటువంటి తుఫానుకి కూడా మా ఆఫీసర్స్ పడవలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి అంటే పోతే పోయింది, కార్డున్న ప్రతి ఒక్కరికి 50 కేజీలు ఇవ్వండి అని. ఇది మన కుటుంబం, మన మనుషులు, రూపాయి తిన్నా పర్వాలేదని ఈరోజు నిస్వార్థంగా మత్స్యకారులకి సహాయం అందించిన విషయం మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. గత ప్రభుత్వం ఫిషాంధ్ర పేరుతో దోపిడీ చేసిందని ఆరోపించారు. 5 సంవత్సరాల్లో ఎంత మోసం చేశారంటే అమ్మ తిందో అడుక్కు పెట్టదన్నట్టుగా వీళ్ళివ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టారు. ఆ స్కీము ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు వాడుకొని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకి
తెప్పలు, వల్లు, బొలోరా వెహికల్స్, 2 వీలర్స్ ఏది కావాలంటే అది ఇచ్చారు. 5 సంవత్సరాల దుర్మార్గులు ఏం చేశారంటే మొత్తం డబ్బు తెచ్చారు. దానికి ఒక కొత్త పేరు పెట్టారు, ఫిష్ ఆంధ్ర అని పెట్టి మొత్తం డబ్బంతా పక్కదావ పట్టించి మొత్తం దోచుకున్న విషయం గుర్తు చేయాలి. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ను అభినందిస్తూ తీర ప్రాంతాల్లో రోడ్లు, సౌకర్య వీధి లైట్లు ఆయన కృషి ఫలితమేనని తెలిపారు. మూలపేటలో పోర్టు త్వరలోనే పూర్తి చేస్తామని, త్వరలో 2 కొత్త హార్బర్లు, కొత్త జెట్టీలు తీసుకువస్తామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపల వేటలో మృతి చెందిన 31 మంది మత్స్యకారుల కుటుంబాలకు మంత్రి చెక్కులను అందించారు. వివిధ పథకాల క్రింద పలు ఉపకరణాలను కూడా పంపిణీ చేశారు. స్థానిక శాసనసభ్యులు గొండుశంకర్ ఆహార భద్రతకు వెన్నెముకగా నిలిచిన మత్స్యకారులకు అభినందనలు తెలపగా, హెచ్ఎల్ శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు జిల్లాలో నిర్మిస్తున్న జట్టీల ద్వారా వలసలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు బుడగొట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ తప్పకుండా దాని ఫిషింగ్ హార్బర్ పూర్తయితే అక్కడే కోల్డ్ స్టోరేజ్ కానీ అలాగే మత్స్య సంపదకు సంబంధించిన వాణిజ్య వ్యాపారాలన్నీ కూడా అక్కడే జరిగి మత్స్యకారులందరికీ కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది, ఉపాధి కలిగిస్తుంది. మత్స్యకారులు ఎవరూ కూడా వలస వెళ్లే అవకాశం లేకుండా మన ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా మత్స్యకారులకు, ఎందుకంటే అలలతో సహవాసం చేసే మీకు తప్పకుండా మత్స్య సంపదని ఈ రోజు మాకు అందించే, ప్రజలకు అందించే మీరు తప్పకుండా మీరు ఆరోగ్యంగా ఉండాలి అనే, ఆరోగ్యంగా ఉండి మీ జీవనభూమి పెంపొందాలనే ఉద్దేశంతో మన ఎన్డీఏ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా మీ యొక్క అభ్యున్నతి కోసం ప్రజలకు కృషి చేస్తున్నారు. మత్స్యకారి కమిషనర్ రామ్ శంకర్ నాయక్ మాట్లాడుతూ జట్టీలు, హార్బర్లేమీ కారణంగా జిల్లాలో వలసలు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకోవాలని, ఎన్ఎస్ఎఫ్టీబీలో నమోదు కావాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ జిల్లాలో 1,60,000 మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయని, పీఎంఎస్ఎస్వై కింద దేవునల్తాడ, పీజీపేట గ్రామాలకు 2 కోట్ల చొప్పున గ్రాంట్ వచ్చిందని తెలిపారు. మన జిల్లాకి సార్ ఈ క్లైమేట్ రెసిలియంట్ కోస్టల్ ఫిషర్మెన్ ఒక పీఎంఎస్ఎస్వై ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద మొత్తం స్టేట్ లో ఒక 15 విలేజెస్ ఉంటాయి, అంటే గ్రామాలు ఉంటే మన దగ్గర పీజీపేట, ఇదివానపాలెం, అలాగే దేవన్ నాల్తాడ ఈ 3 గ్రామాలు సెలెక్ట్ అయితే సార్ ప్రతి ఒక్క గ్రామానికి ఒక 2 కోట్లు శాంక్షన్ అయింది సార్. అంటే టోటల్ 6 కోట్లు మన జిల్లాలో ఈ ఫండ్స్ శాంక్షన్ అయింది సార్. ఇది కోఆపరేటివ్ సొసైటీస్, అది కూడా నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ప్రైమరీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ కి ఈ రోజు ఒక 25 లక్షలు కూడా మనం ఇవ్వబోతున్నాం సార్. ఇది కాకుండా ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే చెప్పారు, అది 10% సరిపోవట్లేదు సార్. నేను ఖచ్చితంగా మిగతా సిఎస్ఆర్ కంపెనీ ద్వారా ఇంకా 10% నుంచి 15% చేయవచ్చు ఒకసారి చూస్తాను సార్. బట్ 10% ఖచ్చితంగా అదే ఫిక్స్ సార్, దీనికి ప్రాబ్లం లేదు. ఇప్పటికీ మనం ఒక 300 యూనిట్స్ మనం ఇచ్చాం సార్. మీరు బయటనే కమిషనర్ సార్ కి ఆదేశాలు ఇచ్చారు, శ్రీకాకుళం నుంచి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత ఇచ్చామని. సో కాబట్టి ఇంకా ఏదైనా వస్తే సార్ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ నుంచి 10%, గవర్నమెంట్ నుంచి 40% అది ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాం సార్. అంతకుముందు వేదిక ముందు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను మంత్రి అధికారులతో కలిసి ఆసక్తిగా పరిశీలించారు. ఆయన వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, పలు మత్స్యకార సొసైటీల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత సమిష్టి బాధ్యతని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. రూరల్ మండలంలోని అలిగాం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర సాధించాలంటే అందరి సహకారం అవసరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట లక్ష్యంతో పనిచేస్తున్నాయని, గ్రామాలను కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేందుకు అంతా కలిసి పనిచేయాలన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ, సర్పంచ్, ఉప సర్పంచ్లు, పంచాయతీ సెక్రటరీలు, గ్రీన్ అంబాసిడర్లు, ఇతరులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గ్రామాలు దేశాభివృద్ధికి పట్టుకోమలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ముందుగా అక్కడ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. అనారోగ్య సమస్యలు దరిచేరవన్నారు. పిల్లలు, పెద్దలు అంతా కూడా ఆరోగ్యకర వాతావరణంలో జీవించాలన్నారు.
స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర కార్యక్రమాల లక్ష్యాలను ప్రజలు అర్థం చేసుకుని తమ గ్రామాలు వార్డులు పరిశుభ్రంగా ఉంచేందుకు ఎవరికి వారు తమ వంతు బాధ్యతగా నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా అని, ఇక్కడ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా సమీక్ష సమావేశం అనంతరం మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పండిన వరి పంటలో చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినందుకు 48 గంటల సమయం నిర్ణయించినప్పటికీ శాఖాధికారులు చొరవతో కేవలం 8 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతున్న సంగతిని మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రాంతాల్లో పత్తి దిగుబడి అధికంగా ఉందని, ఇప్పటికే భామిని, సాలూరు ప్రాంతాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, కొమరాడలో కూడా పత్తి కొనుగోలు కేంద్రం కావాలని రైతులు కోరుతున్నారని, దానికి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో కురిసిన భారీ వర్షాలకు పత్తి తడిసి రంగు మారిందని, ప్రభుత్వ నిబంధనలను సడలించి ఆ పత్తిని కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వ కాటన్ సంస్థతో మాట్లాడి పత్తి రైతులకు న్యాయం చేయాలని చూస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ 2 తుఫానుల్లో నష్టపోయినటువంటి రైతుల యొక్క వివరాలన్నీ సేకరించాం. వారికి వీలైనంత తొందరగా ఇన్పుట్ సబ్సిడీ కింద నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉంటే 2వది పెట్టాం, 3వది కూడా కావాలని అడిగారు, దాన్ని కూడా మంజూరు చేస్తాం. ఈ 3 ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ద్వారా ఈ సంవత్సరం వర్షం వల్ల పత్తి తడిసింది, కొన్ని దగ్గర రంగు మారింది. ఇవన్నీ ఇప్పటికే సిసిఐ వారితో మాట్లాడుతున్నాం. ఆ నిబంధనలన్నీ సడలించి పత్తి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. అది కూడా డీటెయిల్ గా ఈ సమావేశంలో డిస్కస్ చేశాం. అన్నదాత సుఖీబాబా కింద 7,000 రెండో విడత నిధులు విడుదల చేస్తామని అన్నారు. ఇనాం భూములున్న రైతులకు జిల్లా దాదాపు 8 కోట్ల రూపాయల మేర అన్నదాత సుఖీబాబా నిధులు జమ కాలేదని, వారిని గుర్తించి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ చాలా మంది ఈ ప్రాంతంలో రాలేదు. కారణం ఏంటంటే వాళ్ళందరూ ఇనాం ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి మా దృష్టికి కలెక్టర్ గారు పంపించారు. ఈ జిల్లాలో దాదాపుగా 8 కోట్ల రూపాయలు రైతుకు రావాల్సింది రాలేదు. కారణం ఏంటంటే ఇనాం భూములు కాబట్టి రాలేదని మాకు చెప్తే అవన్నీ మంజూరు చేశాం. 8 కోట్ల రూపాయలు ఎవరైతే పార్వతీపురం జిల్లాలో ఇనాం ల్యాండ్స్ అని ఉన్నాయో అందరికీ ఈ ట్రిప్ లో డబ్బు వేసే కార్యక్రమం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో సరైన వసతులు లేక ఇటీవల విద్యార్థులు అనారోగ్యం పాలయ్యే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైన టాయిలెట్లను మంజూరు చేసేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. ప్రతి పాఠశాలలో తాగునీటి ఏర్పాటుకై 5 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా టెండర్లను పిలిచి అన్ని పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. జనవరి 26 నాటికి కుంకి ఏనుగులు ఉండేలా అన్ని వసతులు కల్పించాలని జిల్లా అటవీ శాఖ అధికారిని ఆదేశించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం సహకారంతో జిల్లాను ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ తోయగ జగదీశ్వరి, శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు. పొందూరు రైల్వే స్టేషన్లో విశాఖ ఎక్స్ప్రెస్ రైలు సుమారు 3 గంటల పాటు నిలిచిపోయింది. బోగీల్లో ఇంజిన్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:45 గంటల వరకు ఆగిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. వివేక్ ఎక్స్ప్రెస్ రైలు, ఈవీఎం రైలు, బెంగళూరు స్పెషల్ రైలు పొందూరులో ఎక్కువ సమయం నిలపాల్సి వచ్చింది. ఎవరూ చైన్ లాగలేదని నిర్ధారించుకున్నాక విజయనగరం నుంచి రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది వచ్చి సమస్యను గుర్తించి సరిచేయడంతో 4:45 గంటల తరువాత ట్రైన్ బయలుదేరింది. తడి చెత్త, పొడి చెత్త పట్ల ప్రజలకు అవగాహన కల్పించినట్లయితే పారిశుద్ధ్యం మరింత మెరుగుపడుతుందని ఎంపీడీఓ ఏ రమేష్ అన్నారు.
తడి చెత్త పొడి చెత్త పట్ల ప్రజలకు అవగాహన కల్పించినట్లయితే పారిశుద్ధ్యం మరింత మెరుగుపడుతుందని డిప్యూటీ ఎంపీడీఓ ఏ రమేష్ మరియు ఈవో ద్రాక్షాయణి తెలిపారు. శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ అంబాసిడర్ల క్లబ్ మిత్రులకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఏ రమేష్ మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కల్పించినట్లయితే పారిశుద్ధ్యం మెరుగుపడడంతో పాటు గ్రామాలలో సంపూర్ణ ఆరోగ్యం నెలకొంటుందని పేర్కొన్నారు. అలాగే తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సంబంధిత కార్మికులకు అందించినట్లయితే వాటిని కంపోస్టులకు తరలించి సంపద నుండి చెత్త కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు. నర్సనపేట మండలంలో తడి చెత్త పొడి చెత్త తర్వాత వాటి గురించి అవగాహన, ఇంటింటి చెత్త సేకరణ గురించి మన గ్రీన్ అంబాసిడర్స్ కి గ్రీన్ గార్డ్స్ కూడాను మన నర్సనపేట గ్రామ పంచాయతీ పరిధిలో అందరికీ కూడాను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏ రకంగా తడి చెత్తను సేకరించాలి, ఏ విధంగా పొడి చెత్తను సేకరించాలి, ఈ తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలని కూడాను, తర్వాత హానికరమైన గాజు పెంకులు గాని, ఇనుము మేకులు గాని, తర్వాత ఇంకేమైనా పాడైపోయిన గాని, రసాయనాలు గాని ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ ఎలాగ సేకరించే వేరువేరుగా మన ఎస్డబ్ల్యూ షెడ్ తీసుకురావాలి. వాటిని ఏ రకంగా మనం మళ్లించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి ట్రైనింగ్ వచ్చినటువంటి అందరికీ కూడాను గ్రీన్ అంబాసిడర్స్ కి గ్రీన్ గార్డ్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే పంచాయతీ కార్యదర్శులు కూడా అందరూ వచ్చారు, వాళ్ళకి కూడా అవగాహన కల్పించడం జరిగింది. అలాగే నర్సంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఈ తడి చెత్త పొడి చెత్త అనేది ఏ రకంగా వేడి చేయాలి, ఏ రకంగా సేకరించాలనేది కూడాను ఇక్కడ గ్రామ పంచాయతీ పరిధిలో వీళ్ళందరికీ గ్రీన్ గార్డ్స్ కి గ్రీన్ అంబాసిడర్స్ కి కూడాను మొత్తం అంతాను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రకంగా చేయాలనేది కూడాను ఏర్పాటు చేయడం జరిగిందండి. నర్సన్నపేట జాతీయ రహదారిపై వ్యాన్ బోల్తా పడి అగ్నికి ఆహుతైంది. నర్సన్నపేట జడూరు మధ్య జాతీయ రహదారిపై ఐచర్ వ్యాను బోల్తా పడి అగ్నికి ఆహుతైన ఘటన శనివారం చోటు చేసుకుంది. టెక్కెల నుంచి నరసన్నపేట వైపు వెళ్తున్న వ్యాను చిత్తు కాగితాలతో వెళ్తుండగా వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం బోల్తా పడగా షార్ట్ సర్క్యూట్ తో చిత్తు కాగితాలతో పాటు వ్యాన్ కూడా పాక్షికంగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. వంశధార నదీ తీరంలో మహిళలు పాడ్యమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సన్నపేట మండలం మడపం వంశధార నదీ తీరాల్లో మహిళలు మార్గశిర మాసం పాడ్యమి సందర్భంగా ప్రత్యేక పూజలు, దీపోత్సవం నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున నర్సన్నపేట తదితర ప్రాంతాల నుండి నదికి చేరుకున్న మహిళలు దీపాలను నదిలో విడిచిపెట్టారు. కార్తీక మాసం అనంతరం వచ్చే మార్గశిర మాసం పాడ్యమి రోజున చివరిగా దీపోత్సవం నిర్వహించడం సాంప్రదాయకంగా కొనసాగుతుందని వారు తెలిపారు. ఇసుక ట్రాక్టర్ను ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన రాజ్యంలో చోటు చేసుకుంది. పెనుబాక జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. రాజం పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఎంజే వలస గ్రామానికి చెందిన జగదీశ్వరి వెలుగులో వీవోగా పనిచేస్తున్నారు. డ్వాక్రా సంఘాల సభ్యుల రుణాలకు సంబంధించి రాజ్యంలోని కెనరా బ్యాంకు సిబ్బందితో మాట్లాడేందుకు శుక్రవారం వచ్చిన ఆమె పని ముగించుకుని అదే బ్యాంకులో సిఎస్విగా పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన రామారావుతో కలిసి స్కూటీపై తిరిగి వెళ్తున్నారు. రాజ్యం నుంచి చీపురుపల్లి వైపు వెళ్తున్న వీరి స్కూటీని వెనుక నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ పెనుబాక జంక్షన్ వద్ద బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో జగదీశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా రామారావు తీవ్ర గాయాల పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన రామారావుని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు ప్రమాద స్థలం వద్ద పరామర్శించారు. ప్రమాద వివరాలను అతనిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స కోసం రాజం ఏరియా ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు. మృతురాలికి భర్త, 3 పిల్లలు ఉన్నారు. ఘటనపై రాజం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు గాయపడిన వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మండల పార్టీ అధ్యక్షులు సింహ రాజశేఖర్ పంపిణీ చేశారు. నర్సన్నపేట మండలం గొట్టపల్లి పంచాయతీ రెడ్డికపేటకు చెందిన తాపీ మేస్త్రి గుజ్జల వెంకట్రమణ ప్రమాదవశాత్తు గాయపడడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నారు. గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ 1,80,000 రూపాయలు విడుదల కావడంతో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు సింహ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబులు కలిసి శుక్రవారం ఆయనకు అందజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.